రాజధాని అమరావతిలో పలు ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలకు ఏపీ సీఆర్డీఏ భూములు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 4న జరిగిన సీఆర్డీఏ 55వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు మొత్తం 31 సంస్థలకు 121.36 ఎకరాలు కేటాయించారు. విద్యా సంస్థలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, సిబ్బంది నివాస స్థలాల కోసం ఈ భూములు కేటాయించినట్లు తెలిపారు. సీఆర్డీఏకి తాజాగా ప్రతిపాదనలు అందిన 11 సంస్థలకు 49.5 ఎకరాలు కేటాయించారు. బేసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు ఎకరం 50 లక్షల చొప్పున, మందడంలో 4 ఎకరాలు, సెయింట్ మేరీస్ ఇంటర్నేషనల్ స్కూల్కు ఎకరం 50 లక్షల చొప్పున, తొళ్లూరులో 7.97 ఎకరాలు కేటాయించారు. అలాగే సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్కు ఎకరానికి 4.1 కోట్ల చొప్పున ప్రీమియంతో చదరపు మీటర్కు ₹1 లీజుతో 60 ఏళ్ల పాటు నవులూరులో 15 ఎకరాలు లీజుకు ఇచ్చారు. కేంద్ర సంస్థ కాకు ఐనువోలులో 5 ఎకరాలు, ఎన్టీపీసీ థర్మల్ పవర్ కార్పొరేషన్కు రాయపూడిలో 1.50 ఎకరాలు, ఏపీ జ్యుడిషియల్ అకాడమీకి పిచుకులపాలెంలో 4.83 ఎకరాలు, కేంద్ర సంస్థ కాస్మోస్ టు ప్లానిటోరియంకు అనంతవరంలో 5 ఎకరాలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులకు ఉద్దండరాయునిపాలెంలో 0.40 ఎకరాలు చొప్పున, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కి తొల్లూరులో 5 ఎకరాలు, 4.1 కోట్ల ప్రీమియం, చదరపు మీటర్కు ₹1 లీజుతో 60 ఏళ్ల పాటు భూములు కేటాయించారు. అమరావతి పరిధిలో 6 సంస్థలకు గతంలో కేటాయించిన భూములను సవరించి తాజాగా 42.30 ఎకరాలు కేటాయించారు. హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీకి ఎకరాకు 50 లక్షల చొప్పున, తొళ్లూరులో 8 ఎకరాలు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీపీసీఎల్ కార్యాలయానికి నిడమరులో 1.34 ఎకరాలు, ఐఆర్సీటీసీకి తొళ్లూరులో 2 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీహెచ్ఆర్డీఐకి ఐనవోలులో 10 ఎకరాలు, చదరపు మీటరుకు ఏడాదికి ₹1 లీజు కింద 60 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. కాగా ప్రైవేటు సంస్థ ఈఎల్ఆర్ఐకి గతంలో ఇచ్చిన 50 ఎకరాలకు అదనంగా మరో 11.79 ఎకరాలు, ఎకరం 50 లక్షల చొప్పున మందడం, ఐనవోలులో కేటాయించారు. ప్రభుత్వ రంగ సంస్థ హడ్కోకు గతంలో కేటాయించిన 9.17 ఎకరాలకు అదనంగా మరో 1.17 ఎకరాలను ఎకరానికి ₹4 కోట్ల చొప్పున ఐనవోలులో కేటాయించారు. ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగుల నివాసాలకు 2.20 ఎకరాలు, భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగులకు 2.05 ఎకరాలు, ఆర్బీఐ ఉద్యోగులకు 4.04 ఎకరాలు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులకు 1.15 ఎకరాలు, కెనరా బ్యాంక్ ఉద్యోగులకు 0.80 ఎకరాలు, ఎన్ఏఐసీఎల్ ఉద్యోగులకు 0.50 ఎకరాలు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు 0.82 ఎకరాలు, బీపీసీఎల్ ఉద్యోగులకు 1.10 ఎకరాల భూమిని ఐనవోలులో ఎకరాకు 4.1 కోట్ల ప్రీమియంతో చదరపు మీటరుకు ₹1 లీజుతో 60 ఏళ్లకు కేటాయించారు. 2014 నుండి 2019 మధ్య పలు సంస్థలకు కేటాయించిన కేటాయింపులను సమీక్షించి మరో 6 సంస్థలకు అదనంగా 16.19 ఎకరాలు కేటాయించారు. అమరావతి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అకాడమీకి నెక్కలులో ఎకరానికి 50 లక్షల చొప్పున 3 ఎకరాలు కేటాయించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు నేలపాడులో 0.5 ఎకరాలు, సిబ్బంది నివాసాలకు ఐనవోలులో 0.60 ఎకరాలు, ఎకరం 4 కోట్ల లెక్కన కేటాయించారు.
హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.